అమెరికా రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా వార్షిప్స్ ని డిప్లాయ్ చేయడం, అమెరికా మరి ముఖ్యంగా న్యూక్లియర్ వార్షిప్స్ గా మాట్లాడుకుంటున్న వాటిని డిప్లాయ్ చేయడంతో ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుక్రెయిన్ సెంట్రిక్ గా రష్యాకి అమెరికాకు మధ్య యుద్ధం రాబోతోందా? ఒకవేళ అమెరికా యుద్ధానికి వెళితే ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది? ఎవరి బలాబలాలేంటి? ఎందుకంటే ఎక్కడా తగ్గేదే లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. పుతిన్ నువ్వు రెడీ అయితే నేను కూడా రెడీ అన్నట్టుగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా సమాధానం ఇస్తున్న సందర్భం. అది న్యూక్లియర్ వార్కైనా సిద్ధం అంటూ ఇప్పటికీ పుతిన్ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం ఇటు ట్రంప్కి. ఈ నేపథ్యంలో రష్యాకు అమెరికాకు మధ్య యుద్ధం రాబోతోందా? ఇది మరొక ఇరాన్ కాబోతోందా? ఇరాన్ అలాగే అమెరికా ఆ విధంగా జరగబోతోందా? ఎందుకంటే పరిస్థితి ఇంకా భిన్నంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు అగ్రదేశాలు ఢీ అంటే ఢీ అనడానికి ఆ పరిణామాలు ఇప్పుడు అటు దారి తీస్తున్నాయా? దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఎవరి బలాబలాలేంటి? ఇటు రష్యాకున్న బలం ఏంటి, ఇటు అమెరికాకున్న బలం ఏంటి, ఎవరిది పై చేయి ఉండే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఆ బలాబలాలతో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ బలాబలాలను చూసే ప్రయత్నం చేద్దాం. వాటితో మీ ముందుకు వచ్చేస్తుంది ఒకసారి నేరుగా ఆ బలాబలాలకు సంబంధించిన గ్రాఫిక్స్ నేను మీకు చూపించబోతున్నాను. హియర్ ఇట్ ఇస్. ఇటు అమెరికా అలాగే రష్యాకు సంబంధించి ఒకసారి సైనిక బలం చూడండి. దాదాపుగా 13 లక్షల మంది సైనికులు అమెరికా దగ్గర ఉంటే యుద్ధ ట్యాంకులు 4657 యుద్ధ ట్యాంకులు అమెరికా దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సాయుధ వాహనాలు అంటే ఆ వాహనాలు మరి ముఖ్యంగా ఈ గన్స్ కావచ్చు, లేకపోతే ఇలా యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అంటూ ఉంటాయి కదా, వాటిని మోసుకువెళ్ళగలవు ఆ సాయుధ వాహనాలు. మొత్తం 3,60,069 ఉన్నాయి సాయుధ వాహనాలు అమెరికా దగ్గర. ఇక రష్యా విషయానికి వస్తే రష్యా దగ్గర ఏకంగా 13 లక్షల మంది, సుమారు ఇద్దరి దగ్గర కూడా సమానంగానే ఒక 8,000 మినహా అటు ఇటు ఇద్దరి దగ్గర కూడా సైనిక బలాబలాలు చూసుకుంటే దాదాపుగా సమానంగా ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే యుద్ధ ట్యాంకుల్లో మాత్రం రష్యాదే పై చేయి. ఇటు అమెరికా దగ్గర 4,657 ఉంటే ఇటు రష్యా దగ్గర మాత్రం 14,777 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇక సాయుధ వాహనాలు ఏకంగా 1,61,382 రష్యా దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ సాయుధ వాహనాల్లో అమెరికాది పై చేయి మనకు కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని బలాబలాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. అమెరికా రష్యాలు ఎవరి బలాలేంటి? హియర్ ఇట్ ఇస్. లోకోమోటివ్ ఆర్టిలరీ 1,595 అమెరికా దగ్గర ఉంటే ఇదే లోకోమోటివ్ ఆర్టిలరీ 6,000 పైచిలుకు 6,208 లోకోమోటివ్ ఆర్టిలరీస్ రష్యా దగ్గర ఉన్న సందర్భం. ఇక దాంతోపాటు రాకెట్ లాంచర్లు 694 అమెరికా దగ్గర ఉంటే ఇక్కడ రష్యా దగ్గర రాకెట్ లాంచర్లు ఏకంగా 3,000 పైచిలుకు ఉన్నాయంటే చూసుకోవచ్చు. దాదాపుగా 5 రెట్లు కాదు, ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి. సో దాంతోపాటు విమానాల సంఖ్య అంటే యుద్ధ విమానాలు మీరు చూస్తే అమెరికా దగ్గర 13,209 ఉంటాయి. ఇటు రష్యా దగ్గర మాత్రం 4,255. కాస్త ఇక్కడ లోటు అనేది కనిపిస్తోంది. దాంతోపాటు లోకోమోటివ్స్ ఆర్టిలరీకి సంబంధించి మాట్లాడుకుంటే అవి ఇటు రష్యా దగ్గరే పై చేలుకు మనకి ఇన్ఫాక్ట్ పై చేయి మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మరికొన్ని బలాబలాలు చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడ ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫైటర్ జెట్స్ ఏకంగా 1,854 అమెరికా దగ్గర ఉంటే ఇదే రష్యా దగ్గర 809 ఉన్నాయి. మనకి డిఫరెన్సియేషన్ కనిపిస్తోంది. ఇక్కడ పై చేయి కాస్త అమెరికాదే ఉంది. దాంతోపాటు రవాణా విమానాలు 957 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గర 453 ఉన్న పరిస్థితి. ఇక అలాగే హెలికాప్టర్లు 5,737 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గరికి వచ్చేటప్పటికి 1,547. ఇక్కడ దాదాపుగా అమెరికాదే పై చేయి కనిపిస్తోంది. ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని బలాబలాలను విమందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. నౌకాదళానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 472 మంది అమెరికా దగ్గర ఉంటే ఇటు 787 నౌకాదళాలు రష్యా దగ్గర ఉన్న పరిస్థితి. ఇక అలాగే విమాన వాహక నౌకలు అంటే విమానాన్ని తీసుకువెళ్ళగల వాహక నౌకలు 11 అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా దగ్గర మాత్రం ఒక్కటే ఉంది. దాంతోపాటు హెలికాప్టర్ని క్యారీ చేసుకెళ్ళి అంటే తీసుకువెళ్ళగలిగేవి 9 ఉంటే ఒక్కటి కూడా రష్యా దగ్గర లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక జలంతర్గాములను సబ్మెరైన్స్ అంటూ ఉంటాయి కదా, ఈ జలంతర్గాములు అమెరికా దగ్గర 64 ఉంటే
రష్యా దగ్గర 65 ఉన్నాయి. ఇక డెస్ట్రాయర్ల సంగతి చూస్తే డెస్ట్రాయర్లు అమెరికా దగ్గర 75 ఉంటే రష్యా దగ్గర 14 మాత్రమే ఉన్నాయి. అలాగే దాంతోపాటు కార్వెట్స్, ఈ కార్వెట్స్ 23 అమెరికా దగ్గర ఉంటే రష్యా దగ్గర ఏకంగా 83 ఉన్నాయి. అలాగే బ్రిగేడ్స్ అంటూ ఉంటాం, ఇవి అమెరికా దగ్గర ఒక్కడు కూడా లేదు, కానీ రష్యా దగ్గర మాత్రం ఏకంగా 12 ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 12. సో ఇక్కడి నుంచి మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఓకే, సో ఈ నేపథ్యంలో బలాబలాలు చూసాం. ఇక్కడ సముద్రం మీద, గాలిలో, అలాగే నేల మీద ఎవరి బలాలు వాళ్ళకున్నాయి, ఎవరి అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి, ఎవరి డిసడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి. ఒకరిది ఒక విషయంలో పై చేయి ఉంటే ఇంకొకరిది ఇంకొక విషయంలో పై చేయి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అమెరికా ఇప్పటికే కయ్యానికి కాలు దూవుతున్న పరిస్థితిలో ఉంది వాతావరణం. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? నిజంగా రష్యాతో యుద్ధానికి దిగే అవకాశం ఉందా? ఒకవేళ రష్యాతో నిజంగా యుద్ధానికి దిగితే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది? యుక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న క్రమంలో అది కంటిన్యూ అవుతూనే ఉండగా ఇటు యుక్రెయిన్ని అడ్డం పెట్టుకొని, అంటే యుక్రెయిన్ బేస్ చేసుకొని ఎటువంటి పరిణామాలు మారే అవకాశం మనకి కనిపిస్తోంది. యుక్రెయిన్ బేస్ చేసుకొని ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అమెరికా ఏం చేయబోతుంది అనేది డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సబ్జెక్ట్స్కి ఎవరిని రంగంలోకి దించితే బాగుంటుంది, ఎవరి విశ్లేషణ అయితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నిష్ణాతులు కావాలి, విశ్లేషించగలగాలి. సో ఈ నేపథ్యంలోని ఒకసారి నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ యూజీసీ నుంచి డాక్టర్ రమేష్ కన్నెగంటి. అఫ్ కోర్స్ తెలుగు వారికి దక్కిన గౌరవాన్ని చెప్పుకోవాలి ఆ కమిటీలో చైర్మన్ అనేది. సో ఈ నేపథ్యంలో వారిని ఆహ్వానిస్తున్నాను, రమేష్ కన్నెగంటిని. మొత్తం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ కన్నెగంటి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దట్స్ అన్ ఆనర్ టు ద తెలుగు పీపుల్. తెలుగు వాళ్ళకి దక్కిన గౌరవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మీ దాని ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద హిస్టరీ ఉందనే చెప్పుకోవాలి. దాంట్లో మచ్చుతున్న కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ కనెక్ట్ అయ్యేది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరు విన్నారు కదా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రీసెర్చ్ అసోసియేట్ కౌంటర్ టెర్రరిజం విషయంలో ఆయన దగ్గర పనిచేశారు రమేష్ కన్నెగంటి. సో ఈ నేపథ్యంలో ఇటు గ్లోబల్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది వారి మాటల్లోని విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో రమేష్ గారు, అమెరికాకి రష్యాకి మధ్య ఇన్నాళ్ళు యుక్రెయిన్ సెంట్రిక్గా మనం మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు మొన్నటికి మొన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ని అక్కడ దించిన సందర్భం ఉంది. సో నిజంగా వెళ్ళే అవకాశం ఉందా అని చర్చ జోరందుకుంటుంది. బికాస్ వాడు ట్రంప్ ఎవడి మాట వింటాం. ఒకవేళ దిగితే ఎవరిది పై చేయి ఉండే అవకాశం ఉంది? అఫ్కోర్స్ ఆ యుద్ధం కొన్నేళ్ల పాటు కొనసాగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఎవరిది పై చేయి సాధించే అవకాశం ఉంది, అమెరికాదా రష్యాదా? ఫస్ట్లీ సచిన్ గారు, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం చాలా ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ యూ అండ్ ఆర్టీవీ. ఎందుకంటే డిఫెన్సు, స్ట్రాటజీ, సెక్యూరిటీ ఈ మాటలు, ఈ యొక్క వర్క్ అంతా ఢిల్లీ సెంట్రిక్ జరుగుద్ది. మన దేశ రాజధాని ఢిల్లీ సెంట్రిక్లో ఎక్కువ జరుగుద్ది. మీరు